పార్లమెంటు ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ తరపున సునీల్ బన్సాల్ ఆదిలాబాద్ జిల్లాపై కన్నేశారు. అమిత్ షా సైతం ఇప్పటికే పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఏఐసీసీ తరపున, పీసీసీ తరపున ఇన్ఛార్జీలను ప్రకటించింది. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై వ్యూహాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా 15 చోట్ల గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఖచ్చితంగా 12 సీట్లు కైవసం చేసుకోవచ్చునని, టఫ్ గా ఉండే మరో 3 స్థానాలను గెలిచేయాలని వ్యూహాలు రూపొందిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అవకాశంగా మలుచుకొని ఎంపీ ఎలక్షన్స్ లోనూ చక్రం తిప్పాలనుకుంటుంది. పీఏసీ కమిటీ గాంధీ భవన్ లో సమావేశమై పక్కా ప్లాన్ రూపొందించింది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి ఏఐసీసీ తరపున ఒక ఇన్ఛార్జ్ తో పాటు పీసీసీ తరపున మంత్రులు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిధికి చెందిన పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ ఓటు బ్యాంకును ఆకర్షించడం కోసం స్ట్రాటజీ తయారు అవుతుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, చేవెళ్ల స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ మరింత కష్టపడాల్సి ఉంటుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. మెదక్ ఎంపీ పరిధిలో మెదక్ మినహా మిగిలినవన్నీ బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. దీంతో వీటిని ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింత పెంచుకోవాలని భావిస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలను గెలవడంతో అక్కడి ఎంపీ సీట్లపై ఎక్కువ దృష్టి పెట్టింది. సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం కావడంతో మళ్లీ గెలవాలనుకుంటుంది. ఈ ఎంపీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ బీజేపీ గెలవలేదు. ముషీరాబాద్, అంబర్పేట్ లాంటి పట్టున్న సీట్లను కూడా బీజేపీ ఈసారి కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎలక్షన్లు బీజేపీకి కీలకం కావడంతో ఈసారి 3 నెలల ముందే అలర్ట్ అయింది. జేపీ నడ్డా ఈ నెలాఖరున పర్యటించి స్టేట్ లీడర్లతో రివ్యూ చేసిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షాలు మొదలు పలువురు సీనియర్ నాయకులు రాష్ట్రంలో క్యాంపెయినింగ్ చేయనున్నారు. 2 జాతీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నా బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు ఫోకస్ పెట్టలేదు. అనారోగ్య కారణంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పొలిటికల్ ఇంకా యాక్టివ్ కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్లను టేబుల్ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ధీటుగా ఎదుర్కోవడానికి కేటీఆర్, హరీష్ రావు వాటిపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో 16 సెగ్మెంట్లను బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకున్న సింగిల్ డిజిట్ 9 సీట్లకే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఇంకా తేరుకోలేదని, అందువలనే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేకపోయిందని ఆ పార్టీ నేతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రధాన పోటీ 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుందనే జనరల్ టాక్ మొదలైంది.